సార్ నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ రావు. నేను అడ్వాన్స్ పెస్టిసైడ్ కరీంనగర్ నుండి వచ్చాను సార్. నా సూచన మేరకు మీరు సాయిల్ కోట్ వాడారు సార్. చెప్పండి సార్, మీ పేరు గిట్ట చెప్పండి. మోతి శ్రీనివాస్. కొద్దిగా గట్టిగా చెప్పాలి సార్. మోతి శ్రీనివాస్, కటికనపల్లి, మండలం ధర్మారం, జిల్లా పెద్దపల్లి. ఓకే. సాయిల్ కోట్ వాడడం వల్ల ఒక్క నిమిషం, మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9490581860. సార్ ఒక్క నిమిషం సార్, మీరు మా సూచన మేరకు సాయిల్ కోట్ ఎన్ని ఎకరాలలో వేశారు? 5 ఎకరాలు. కొద్ది దగ్గర పట్టుకోండి సార్, ఇట్లా కనబడేటట్టు పట్టుకోండి. 5 ఎకరాలలో 5 ఎకరాలలో సాయిల్ కోట్ వాడారు. దేంతో కలిపేశారు సార్? దీన్ని యూరియా లైట్గా ఒక బత్త కలిపి అంటే ఒక బస్తా ఎన్ని ఎకరాలకు వేశారు యూరియా? 5 ఎకరాలు చల్లింది. 5 ఎకరాలలో చల్లారు, యూరియాలో కలుపుకొని 5 ఎకరాలకు సాయిల్ కోట్ వాడారు. ఇది వాడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది, పచ్చదనం ఉంది, పురుగు వరకు మందు కొట్టలేదు, ఇప్పుడు మంచిగానే ఉంది, బాగానే ఉందంటారు. అంటే ఏమన్నా మీకు ఫర్టిలైజర్ శాతం కానీ గంట గుళికలు గిట్ట ఏమైనా తగ్గాయండి సార్? గంట గుళికలు అయితే వారు చాలా లేదు, గంట గుళికలు వాడలేదు. గంట ఎట్లుంది సార్, ఒకసారి చూపేయండి సార్. గంట మంచిగా ఉంది. గంట ఎన్ని పిలకలు వచ్చి ఉంటాయి? ఇప్పుడైతే 22, 25 దాకా వచ్చినాయి. 25 ఇంకేమైనా వస్తాయి అంటారా సార్? వస్తే పిలకలు పక్క పంట అయితే ఉన్నాయి, పక్క పంట ఇంకా పిలకలు ఉన్నాయి, ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరునాడు వ్యవస్థ ఎలా ఉంది సార్? మంచిగా ఉంది. వేరునాడు వ్యవస్థ కూడా బాగానే ఉందా సార్? ఫర్టిలైజర్ ఎంత శాతం తగ్గింది ఉంటుంది మీకు? ఇప్పుడు మేము వేసింది అప్పుడు అంతకుముందు సాయిల్ కోట్ వాడక ముందు ఫర్టిలైజర్ ఎంత వాడేవారు, ఇప్పుడు ఎంత వాడారు? అప్పుడు 3 బత్తా అప్పుడు తక్కువ వేసినామా, ఇది ఆడిన తర్వాత 2 బత్తాలు వాడినాం. అంటే సాయిల్ కోట్ వాడక ముందు ఎక్కువ ఫర్టిలైజర్ వాడారు. ఇప్పుడు 2 బత్తాలతోటి 2 బస్తాలతోని ఈ పొలం అంతా వేశారు. అయినా రిజల్ట్ ఎలా అనిపిస్తుంది? రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది, బాగుంది. తోటి మన గ్రామం నుండి, కటికెనపల్లి గ్రామం నుండి మన తోటి రైతు మిత్రులందరికీ ఏం చెప్పాలనుకుంటారు? ఒక సూచన చెప్పండి సార్. సాయిల్ కోట్ ఏ విధంగా పనిచేసింది? పనిచేసింది అని చెప్తాను. మంచిగా అంటే మనం ఫర్టిలైజర్ వాడితే పనిచేస్తుందా? ఫర్టిలైజర్ తగ్గించుకున్నా అంటే మీకు భారం తగ్గినట్టే కదా? తగ్గింది. ఫర్టిలైజర్ కానీ గంట గుళికలు కానీ పెట్టుబడి తగ్గిందా? తగ్గిందంటారా? ఎందుకంటే ఉన్నది చెప్పండి సార్. మనం ఎలాంటి కల్పితాలు చెప్పొద్దు, తోటి రైతులకు కూడా ఇబ్బంది కలగద్దు. చెప్పండి సార్, ఏమేమి లాభాలు జరిగినట్టు సాయిల్ కోట్ వల్ల? చూపించండి సార్, డబ్బా చూపించండి. సాయిల్ కోట్ వల్ల మనకు మందు కొట్టుడు తప్పింది, గుళికలు తప్పినాయి, మందు కూడా బస్తాలు కూడా వేసుడు తక్కువ ఉన్నాయి. బస్తాలు తగ్గినాయి, గంట గుళికలు వేసుడు తప్పింది, ప్లస్ బస్తాలు తక్కువ వాడారు, పురుగు మందు కూడా కొట్టలేదు, రోగ నిరోధక శక్తి పెంపొందించింది, ఎలాంటి రోగాలు లేవు. పొలం మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది సార్, ఎక్సలెంట్ ఉంది పొలాలు. ఇది దాదాపు సారు శ్రీనివాస్ గారు 5 ఎకరాలు వేశాడు. చాలా గ్రీన్ మ్యాట్, అంటే ఎక్దమ్ వేరే పొలాలను కంపారిజన్ చేస్తే ఈ పొలం బాగున్నది సార్. చాలా అంటే చాలా ఎదుగుదల ఎలా ఉంది సార్? మంచిగా పెరిగింది సార్, చాలా బాగా పెరిగింది అంటారా? అంటే మీరు అంతకుముందు ఫర్టిలైజర్ వేస్తేనే ఈ ఎదుగుదల కనపడేది, లేకపోతే ఇప్పుడు వేయక ముందు కూడా ఇంతగానో ఇట్లా పెరిగింది. ఫర్టిలైజర్ తగ్గించినా కూడా సాయిల్ కోట్ వాడడం వల్ల ఎదుగుదల మాత్రం ఆగలేదు, బ్రహ్మాండంగా పెరిగింది. అవునా కాదా? ఓకే సార్, చాలా ధన్యవాదాలు. మీరు ఫర్టిలైజర్ తగ్గించిండ్రు, మన నేలను కూడా కాపాడుతుండ్రు. దయచేసి ఇక ముందు కూడా ఫర్టిలైజర్ కూడా మీరు సగం బస్తానే వాడాలి. దీనికి ఏదైనా 20 కానీ పొటాష్ కానీ ఏది వేసినా కూడా మీరు తగ్గించుకోండి సార్. మేము చాలా బాగుంటుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. 5 బస్తాలు ఎక్కువనే తీస్తారు. వీలైతే ఒకసారి చూడండి, 45 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి జల్లి చూడండి పంట దిగుబడి కోసం. సాయిల్ కోట్ ఒకసారి డబ్బా చూపండి సార్. సాయిల్ కోట్ వాడిండు సీనన్న. చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క సూచన, మీ యొక్క సలహా, మా యొక్క కంపెనీ, మా తోటి రైతులకు మీ యొక్క సలహా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.